హాయ్ అండి, స్ట్రీట్ స్టైల్లో లాగా మష్రూమ్ నూడిల్స్ని తయారు చేసుకుందాము. దానికోసం నూడిల్స్, మష్రూమ్స్, కొంచెం క్యాబేజీ, ఒక క్యాప్సికమ్, ఒక క్యారెట్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని సగం వరకు వాటర్ని వేసుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని తగినంత ఉప్పును వేసుకొని వాటర్ని బాగా వేడెక్కనివ్వండి. తర్వాత నూడిల్స్ని వేసేసుకోవాలి. నూడిల్స్ తయారు చేసుకునే దాన్ని బట్టి వాటర్ని వేసుకోండి. నూడిల్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా గరిటెతో కానీ ఫోర్క్తో కానీ విడివిడిగా చేసుకుంటూ ఉడకనివ్వాలి. అలా ఉంచేయకుండా ముద్ద ముద్దగా ఉంటాయి. అప్పుడు కొంచెం ఉడికినట్టు ఉంటాయి, కొన్నేమో ఉడకనట్టు ఉంటాయి. అందుకని ఇలా విడివిడిగా చేసుకుంటూ ఉడకనివ్వాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఉడకనివ్వండి. దాదాపు ఇట్లా తుంపితే తునిగిపోతే మనకి ఉడికిపోయినట్టే. లేదా మీకు అలా తెలియడం లేదు అనుకుంటే 10 నుంచి 15 నిమిషాల మధ్యలో వరకు ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇలా బాగా విడివిడిగా చేసుకుంటేనే మనకి పొడి పొడిలాడుతూ బయట స్ట్రీట్ స్టైల్లో కానీ రెస్టారెంట్లో కానీ దొరికే నూడిల్స్ లాగా ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక జాలి గిన్నెని తీసుకొని దానిలోకి వాటర్ అంతా పంపేసేసి పైన కూల్ వాటర్ కానీ నార్మల్ వాటర్ని కానీ చల్లుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఐరన్ కడాయిని పెట్టుకోండి. లేదంటే మీ దగ్గర నూడిల్స్, మంచూరియా తయారు చేసే బాండీ ఉంటే అది పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నచ్చితే కాస్తంత బటర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్నటువంటి వెల్లుల్లి, అల్లం ముక్కల్ని వేసుకోండి. వెల్లుల్లి 1 స్పూన్ అయితే అల్లం ముక్కలు కూడా 1 స్పూన్ ఉండేటట్టు చూసుకొని కొంచెం పచ్చిమిర్చిని కూడా సన్నగా చాప్ చేసి వేసుకోండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ని వేసుకోండి. మష్రూమ్స్ పెద్ద పెద్ద ముక్కలు కావాలి అనుకుంటే ఇలా కాకుండా 2 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని మష్రూమ్ ముక్కల్ని బాగా వేయించుకోండి. వీటి నుంచి కాస్తంత వాటర్ వస్తుంది. వాటర్ వచ్చి ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకుంటే మష్రూమ్స్ పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. మీరు ఒకవేళ ఎగ్ యాడ్ చేయాలి అనుకున్నారు అని అంటే మష్రూమ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఎగ్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్, సన్నగా పొడవుగా కట్ చేసుకునేటువంటి క్యాప్సికమ్ వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి, ఫ్లేవర్ మారుతుంది. కొంచెంగానే వేసుకోండి. నాకైతే సగం చెక్క క్యాప్సికమ్ పట్టింది అంతే. చాలా తక్కువగా వేసుకోండి. క్యాబేజీని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని పూర్తిగా మెత్తబడకుండా, ఫ్రై అవ్వకుండా కచ్చాపచ్చాగా ఉండేటట్టుగానే ఉంచుకోవాలి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయండి. ఆల్రెడీ మనం నూడిల్స్లోకి యాడ్ చేసాం కాబట్టి వీటిల్లోకి సరిపడేంత మాత్రమే యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర ఇవన్నీ 1/2 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. సోయా సాస్, చిల్లీ సాస్ ఇవన్నీ కూడా 1/2 టీ స్పూన్ వేసుకొని తర్వాత టొమాటో కచప్ కానీ టొమాటో సాస్ కానీ మూత ఉంటుంది కదా, ఆ ఒక్క మూతను వేసుకోండి సరిపోతుంది. తర్వాత షెజ్వాన్ సాస్ ఉంటే కూడా వేసుకోండి, లేకపోతే కచప్. టొమాటో సాస్ కానీ టొమాటో కచప్ కానీ షెజ్వాన్ సాస్, వెనిగర్, సోయా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి 1 నిమిషం అలా ఉడకనివ్వండి. తర్వాత ఇప్పుడు నూడిల్స్ని వేసేసుకోండి. విడివిడిగా చేసుకుంటూ పొడిగా ఉండేటట్టుగా వేసుకోండి. ఒకటేసారి ముద్దలాగా వేసుకోకూడదు. ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యి దేనికదే మనకి నూడిల్స్ లాగా రావాలి అనుకుంటే మాత్రం ఇలా విడివిడిగా వేసుకుంటేనే వస్తాయి. ఎక్కువ క్వాంటిటీని తయారు చేసేసుకోకండి. 4 ఉన్నా కానీ 2 సార్లుగా. ఇప్పుడు మనము బయటకు వెళ్తే కూడా 4 ఆర్డర్ చేసినా కానీ ఇద్దరికే చేసిస్తుంటారు. ఎక్కువ క్వాంటిటీలో అంత టేస్టీగా అనిపించదు. అందులో మనకు బాండీ కూడా కన్వీనియంట్గా ఉండదు. కాబట్టి తక్కువగా చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ హైలో పెట్టడం వల్ల ఆ స్మోక్ వల్ల ఈ నూడిల్స్ చాలా టేస్టీగా దేనికదే ఫ్రై అయ్యి చాలా బాగుంటాయి. కలుపుకోవడం కూడా మీ దగ్గర ఫోర్క్ ఉంటే 2 ఫోర్కుల్ని కలిపి లేదా ఇలా నేను చూపిస్తున్న దాంతోనైనా విడివిడిగా చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే పైన కొంచెం చల్లుకోండి, సరిపోతుంది. నేనైతే ఫ్లేమ్ని హైలో పెట్టేసి 2 ఫోర్కుల్ని తీసుకొని ఇలా అన్నిటినీ కూడా విడివిడిగా చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. బయట నూడిల్స్ బండి దగ్గర తినమన్నా తినరు, మీతోనే చేయించుకుంటారు. అంత రుచికరంగా టేస్టీగా కుదురుతాయి. ఇలా ఫ్లేమ్ దాదాపు 10 నిమిషాల వరకు టాస్ చేసుకోండి. లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకున్నారు అంటే ఎంతో టేస్టీ అయినటువంటి స్ట్రీట్ స్టైల్ లాగా ఉండేటటువంటి మష్రూమ్ నూడిల్స్ అయితే తయారైపోయాయి. పైన కాస్తంత నిమ్మకాయ రసాన్ని చల్లి ఇవ్వండి, హ్యాపీగా తినేస్తారు. తప్పకుండా నా వీడియోని, ఈ రెసిపీని
చూసి తయారు చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. హైప్ అనే ఆప్షన్ వస్తే తప్పకుండా హైప్ ఇస్తే మరో 10 మందికి కూడా రీచ్ అవుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.